ఏం పెళ్లి పత్రికలు ఇచ్చడో ఏమో ఇంకా ఉడతలేదా? అరే ఇద్దా అనే పెళ్ళన్నప్పుడు పత్రికలు ఇస్తూనే ఉండాలి. నీకు ఏమెరక? రావే రావే పిల్ల నా రంగసాని నా రంగసాని నా కిన్నర సాని ఉంగారాల చుట్టూ ఉన్నవాణ్ణి నేనన్నాగాన్ని అని తెలిసినొన్ని మూడలుగుల పలుగున్న హీరోల నేనున్న రూపాయి లేకున్నారు బాబుగా తిరుగుతున్న రావే పిల్ల నా రంగసాని నా కిన్నర సాని. అరే అవే పాటలు రా, ఎవరైనా చూస్తే రూపాయి గట్లేదు అనుకుంటారు. గట్టేందుకు అనుకుంటారు? ఏం మంచిగా వాడతాను వాడు. నీకేం తెలుస్తా? నీకేం తెలియదు బా, నీకేం తెలియదు. మనం రోడ్ ఎంబడి నడవబడితే పాటలు పాడుకుంటూ అడుకునేటోళ్ళు వచ్చిరని అనుకుంటారు. ఏమనుకోరు, నడువు. లింగయ్య పైసలు ఇచ్చిందా? నిన్న పోతేవి కదా. ఇచ్చిండు. నీకు ఇచ్చిన కవర్ అదే కదా? అయ్యా నిన్న ఇచ్చిన కవర్ అదేనా? కూరగాయలు అనుకొని నేను ఫ్రిడ్జ్ లో పెట్టినా. అవునా? ఫ్రిడ్జ్ లో పెట్టినావా? ఆ పైసలు కదనే గడ్డగట్టొచ్చు, తీపోవే. డీ ఫ్రిడ్జ్ లో ఏం పెట్టలే గానీ నార్మల్ గానే పెట్టినా. లక్ష్మీదేవి సల్లా ఉండొచ్చు. ఇది ఏం మనిషో ఏమో, పైసలు ఫ్రిడ్జ్ లో పెట్టిందట. ఉన్నారో లేరో? తలుపే తెరబెట్టుండే ఉన్నారో లేరో అంటమేమే. ఉంటారు మాగా. అక్క ఉన్నారా? అక్క ఎవరు? ఇగో పైసలు. ఆగే ఎవరు వచ్చిర్రు, లోపల పెట్టు. సరే ఫ్రిడ్జ్ లోనే పెడుతున్నా, యాదికుంచుకో. ఇంటనే ముచ్చట్లు పెడతాను. అంత మంచేనా బా? అంత మంచేనా? చుట్టాలం వచ్చినాం. చుట్టాలం. మీరా? రాండి కూర్చోండి. కూర్చుంటాం. మా కూర్చుంటాం. కూర్చోవే మనిషి. అబ్బో మెత్తగా ఉన్నాయి సోఫాలు. కూర్చో దేళ్ళైతే కూర్చో, కొంచెం మెత్తగా ఉండొచ్చు. అబ్బో లోపలికి పోతాను నీ కుర్చీ. ఇది గిద్ద పెద్ద కుర్చీ. ఎంత అయింది బా? వీటికి ఎంత అయింది? అది గోద్రేజ్ కంపెనీ 20,000 పడ్డది. 20,000 పడ్డదా? వీటికి? అబ్బో బాగానే రేటు పెట్టిళ్ళు. కుర్చీలు ఎత్తి అయిపోగల గిత్తగానం ఎందుకు మరి? కానీ ఊగనైతే ఊగుతానే. అబ్బో లట్టుకు పెట్టుకోమంటుంది. మంచిగానే ఉన్నాయి పాటు. బాగుగకు నడుము పట్టుకుంటది. మనం కూడా వందాంతి. మనం ఏదో కొట్టమే 20,000 రూపాయలు పెట్టి. పైసలు కావద్దా? 20,000 రూపాయలట. ఏం చూస్తున్నావే? బుజ్జపత్తలు వచ్చిర్రు, చాయ్ పట్టుకురా పో. చాయ్ పెడదామంటే పాలేవు. పాలు ఎక్కడున్నాయి? అప్పుడే కాదే 2 ప్యాకెట్లు తెచ్చిన. తెచ్చినావు కానీ గంజలో వేయకముందే వలిగిపోయినాయి. అదేంటి? గంజలో వేయకుంటే ఎట్లా వలుగుతాయి? ఎట్లనో చెప్తాను, నువ్వు ఇంట్లోకి రా. ఇంట్లోకి రమ్మంటది. ఒక్క నిమిషం ఆగండి. ఎట్లా వలిగినాయి? అవునే వర్షి. అక్క నిన్నేమన్నా మందలిచ్చిందానే? నువ్వు ఇక్కడనే ఉంటివి, నన్నేడ మందలిచ్చింది? అబ్బో ఆగో మరి ఇట్లా మర్యాదగా మందలియకుంటే ఎట్లుంటుంది? మంచిగా ఉంటుంది కాదు. అంత నాకైతే అస్సలు మంచిగా అనిపించలేదు. మంచిగా అనిపించలేదు కానీ అందరు ఒక తీరు ఉంటారా? మనం వచ్చిన పని చూసుకొని పోదాం. ఏం చేస్తాం? అరే నిన్నేమన్నా మందలిచ్చిందారా అత్త? నా ముఖాన్ని చూడలే, మందలిచ్చుడక్కడిది. అవునా? నీ ముఖాన్నే చూడలేదా? ఆ యోగి పొలగాని ముఖానన్నా చూడద్దా? మరి ఎట్టుండవు చిన్న, ఏం కావాలి, ఏం తింటావు అని చెప్పి కూడా అడగద్దా? మమ్మల్ని అడగకున్నా మంచిదే కానీ అబ్బో ఏంది గిట్లా కోపం పెట్టుకున్నది ఏమన్నా? వర్షి ఏమంటావే? నేనేమంటే నడుతుంది. వచ్చిన పని చూసుకొని పోదామని అననే వర్తి. అంతే పాటు కాలమే గిట్లా. మనంత ప్రేమగా ఎవ్వరు ఉంటలేరు ఈ లోకంలో. మనమే ప్రేమ గుణంగాల్లో ఉన్నాం. ఏం చేస్తాం? నువ్వు కూడా అంత తిమ్మి అంటావు అంత కై అని. నేను ఒక్కనే ఇక ప్రేమ గుణంగాల్లోని. నేనే మంచివాడిని ఎట్లయినా. ఇంకా అత్తలేరు, అటే ముచ్చట పెడతాను. ఇగో షాయో పాలా అంటున్నావు, వాళ్ళు మనల్ని పెళ్లికే విలువలేరు. అవును కదనే, కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి షాయన పోయాలి కదా. ఏమద్దు, పెళ్లికి పిలుస్తారని మస్తు ఆశపడ్డా. పోనీతి మరి ఇప్పుడు ఏమనాలే? మరి ఎలగొట్టుపో ఆనంగా అటే. ఏదన్నా ఒకటి మాట్లాడి ఎలగొట్టుపో అటే. ఏమన్నా వెళ్ళగొట్టాలనే? వెళ్ళిపో అంటే పోతారా? వర్షి ఏమైందే? వాళ్ళిద్దరు ఇంట్లోకి పోయేమో ముచ్చట పెట్టుకుంటాను. బావేమో అప్పుడు 2 ప్యాకెట్లు తీసుకొచ్చిన పాలు, 2 ప్యాకెట్లు తీసుకొచ్చిన నా బావనే. అక్కనేమో పాలు 2 ప్యాకెట్ల పాలు వలిగిపోయినా అక్కనే. మరి ఇంట్లో పోయి ఏం చెప్తారు? అసలు ఇంకా అత్తలేరు. ఏమో నాకేమెరక. అగో పిలుస్తూలే. పిలిస్తే ఏం చేయాలి? అబ్బో నీ కోపం పెరుగుతుంది. వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి పంపించొస్తా. ఏమైంది బా? ఏమో మాట్లాడుకుంటా ఇంట్లోకి పోతుంది, అత్తలేవా? ఇగో పోతాం బా, మేము పోతాం, మాకు టైం అవుతుంది. ఇగో ఏంటిది? దేనికోసం వచ్చిర్రు? దేనికోసం వచ్చినామంటే ఇగో పెళ్లి కారట్లు పట్టుకొని వచ్చినాం బా. పెళ్లి కారట్లు అక్క బావకి ఇయ్యపోతుంది. అయ్యో ఎట్లా అని బాధపడుకుంటూ వచ్చినాం కాదు బా. ఇగో పెళ్లి కారటు మీకు సంచినున్న కారట్ కావన్నా, ఇగో పెద్ద కారట్ కావన్నా? అన్ని పెద్ద కొట్టించినాం కారట్లు.
ఇగో దా ఇట్లా రాదు కూర్చుంటారా వచ్చి. అయ్యో ఎవరి పెళ్ళి మా తమ్ముంది బా, మా తమ్ముని పెళ్ళే. ఇగో ఈ క్యారెట్ కావన్నా నీకు, ఈ క్యారెట్ కావన్నా, ఏ క్యారెట్ కావాలి? ఇది కావన్నా? ఈ చిన్న బాగా కొట్టించినవి ఇది. ఇది మొత్తం సంచిల క్యారెట్ ఇది. ఇదేమో పెద్ద క్యారెట్. ఎవరైనా పెద్ద కొట్టిస్తారనో పెద్ద క్యారెట్లు కొట్టించినాం ఒకటి. ఇగో ఇట్లా కూడా కొట్టించినాం. ఇట్లా వెయ్యి కొట్టించినాం బా. ఇట్లా గిట్లా కొట్టిస్తారా కాడు? ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ తేలింది. సంచులలో ఇంకా జేబులో పెట్టుకపోయేది కూడా తేలింది. తెలుస్తలేదు మీకు ఏడు తెలుస్తాయి బా అన్ని. అబ్బో మేము ఇట్లాంటి బాగా పట్టింపులు ఉంటాయి మాకు. అక్క కూడా అత్తే మంచుకుంటూ పెళ్లి క్యారెట్ అక్క కూడా ఇద్దరు కలిపి ఇద్దాం అనుకున్నా. అది మీరు పెళ్లి కార్డు ఇవ్వాలని బాధపడుతుంది. ఇటు రాయే పెళ్లి కార్డు తీసుకొని వచ్చిర్రు. రాక అయ్యో పెళ్లి కార్డు ఇవ్వలేదని బాధపడతానమా? మేము ఆడికి అనుకున్నాం కాదానే మరిచి మనం అనుకుంటలేమా? అక్క బాధపడుతుంది, అక్క పెళ్లి కార్డు గురించి చూస్తుంది, బాధపడుతుంది, అయ్యో ఒక్క తిరిగి బాధపడుతుంది అని మేము ఆడికి అనుకున్నాం బావా. అనుకున్నాం. మాకు కూడా మస్తు బాధ అనిపించింది. పెళ్లి కార్డులు ఏమన్నా చూస్తాను, బంగారం పెట్టుకొచ్చినా మేమన్నా. అదే బాగుంది, సంచలాగా ఉంది కార్డు అని చూస్తున్నాను. మంచిగానే ఉంటది. పిలువు ఓ అక్క దా. ఎవరికైనా పెళ్లి కార్డు ఇవ్వకపోతే మస్తు బాధ అనిపిస్తుంది. అందుకనే గుర్తు చేసుకొని మరీ వచ్చినాం. దావదినే పోవాలే. అవునా, పెళ్లి కార్డు ఇవ్వడానికే వచ్చిర్రా? అవును వదినే, ఆడికి మీ తమ్ముడు అంటనే ఉన్నాడు అక్కకు పెళ్లి కార్డు ఇద్దాం పా బాధపడుతుంది అని. 4 రకాల పెళ్లి కార్డులు కొట్టించిరు వదినే. నీకు నచ్చింది తీసుకో. ఇక ఎప్పుడు పోదాం అక్క దగ్గరికి పోదాం పా అని పట్టుకొచ్చిండు ఇప్పుడు. అవునా, మా తమ్ముని గురించి నేను తప్పు అనుకున్నా. ఎంత మంచి వాళ్ళు మీరు. ఇదేంది డేటు తప్పేసిర్రా? 6వ తారీఖు అయిపోయినట్టుంది పెళ్ళి. బా 6వ తారీఖు అయిపోయింది. ఏం చేస్తాం ఇక. అప్పుడు మా బాబుని పత్రికలు పంచమంటే మా బాబు ఇరగదాగి అన్నాడు. ఏం చేస్తాం 1000 పత్రికలు, ఒక్కొక్కటి 1000 పత్రికలు కొట్టించినాం బావా. కానీ ఇక పంచలే. ఎక్కడికి పొమ్మంటే అక్కడ బస్ కిరాయి తీసుకున్నాడు మా బాబు. ఇక తాగా బస్సులు వానుడు. ఇక బస్సు వాళ్ళకి, కండక్టర్లకి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి అందరూ వచ్చి పెళ్ళికి మనోళ్ళు ఎవరు రాలే. మనోళ్ళ ఇంటికి మా బాబు పోలే బావా. గట్లా అక్క పెళ్ళి అయిపోయింది అక్క. కానీ కారెట్ నీకు ఇవ్వకుండా బాధపడతావని ఇక్కడ దాకా పట్టుకొచ్చినావక్క. ఏం చేస్తావు? నాకు మస్తు బాధ అనిపించింది. పెళ్ళికి నువ్వు రాబోతువి. అయ్యో నీకో చీర పెట్టినా మంచిగా ఉండు, నీకో జాకెట్ బట్ట పెట్టినా మంచిగా ఉండు అని మేము అనుకున్నాం. మస్తు విచారించుకున్నాం. అంటే అయిపోయిన పెళ్లికి కార్డు పట్టుకొని వచ్చిర్రా? ఇక ఏం చేస్తాం వదినే, నీకు పెళ్లి కార్డు ఇవ్వాలనే తాపత్రయం మాకు బాగుండే. ఫస్ట్ అందరికి మా మామనే పెళ్లి కార్డులు పట్టుకొని తిరిగిండు. తర్వాత తెలిసింది బస్ కిరాయి కోసం బస్ కిరాయి తీసుకుంటాడు, బస్సులనే తాగి వంటాడు. అయ్యో ఎవరికి పెళ్లి కార్డులు అందకపోతే ఎట్లుంటుందని సాకలోని పిల్లగానికి ఇచ్చి పంపించినాం. ఆ పిల్లగాడు మా ఊర్లో తాళ్ళు దాటక ముందే ఆ తాళ్ళనే తాగి వన్నాడట. ఇక ఏం చేసాడు, పెళ్లి కార్డులు ఎవరు అందలేదు. మా తమ్ముడికి ఫోన్ చేసి తమ్ముడికి పెళ్లి కార్డు ఇచ్చి రావాలిరా, మరి అందరికి పెళ్లి కార్డులు అందకపోతే ఎట్లా, ఇంట్లో ఒకటే పెళ్ళాయే, ఆఖరి పెళ్ళాయే, అందరికి పెళ్లి కార్డు అందాలి, నువ్వని ఇచ్చిరా పోరాలంటే వాడు పైసలు తీసుకున్నాడు. బండిలో పెట్రోల్ కావాలని పైసలు తీసుకున్నాడు. ఆయన దోస్తులతో తాగి అన్నాడు. ఏం చేయాలి నేను? ఇక ఇట్లా అయితే అందేటట్లు లేవు పెళ్లి కార్డులు. పెళ్లి కొడుకు అయినా సరే నువ్వే పెళ్లి కార్డులు వంచాలి మరిది అని మా మరిదికి చెప్తే మా మరిది పెళ్లి పీటల మీదకి పోయేదాకా కూడా తాగేమన్నాడు. ఇక గట్లయ్యే నీకు పెళ్లి కార్డు అందలేదు వదినే. అవునక్క, ఏం చేస్తాం అక్క. నిన్ను పెళ్ళికి వెళ్దాం అనుకుంటే గంట పని అయింది కాదు అక్క. ఇక ఏం చేస్తావు? అందుకనే పెళ్లి కార్డు పట్టుకొని వచ్చినావు కాదు అక్క. ఇక నువ్వు ఎంత బాధపడ్డావో, అయితే కూలిపోయినావో మాకు అంత తెలుస్తుంది కాదు అక్క. ఊకోరా తమ్ముడు, ఊకో. పెళ్ళి అయిపోయినాక కార్డు ఇచ్చుడు ఎందుకు? ఆగో, ఇంత కోసపడి ఇంత కష్టపడి కార్డు పట్టుకైతే కార్డు ఇచ్చిన ఎందుకంటది? ఏందక్క నువ్వు మాట్లాడదాంట్లో అర్థం ఉన్నదా? ఏం చేస్తావు? ఇక బా ఎంత బాధపడ్డది పెళ్లి కార్డు ఇవ్వలేదని నువ్వు అన్నావా అనలేదా? మళ్ళీ ఇంకా పెళ్లి కార్డు ఇచ్చుడు ఎందుకు అని అంటుంది. పెళ్ళి అయిపోయినాక ఇస్తే నీకు సంబరం, ఇచ్చినందుకు మాకు సంబరం. మాకు ఇచ్చినందుకు మాకు ఇట్లా మనసులో మంచిగా అనిపిస్తుంది, ఇచ్చినందుకు నువ్వు తీసుకున్నందుకు మీకు మంచిగా అనిపిస్తుంది. గట్లా పట్టుకొని వచ్చినాము బా. ఇగో అయితే మేము అప్పుడు బుక్ చూసుకున్నాక తెలిసింది మేము అన్నీ ఎక్కడికి పోయినా అన్నీ రాసుకుంటాం అన్నట్టు. దీనిలో అన్ని కట్టకానుకలు అన్నీ రాసుకుంటాం. ఇగో మేము వచ్చినప్పుడు అప్పుడు మీకు సిటీలు ఇద్దరిది చెవులు కుట్టించినప్పుడు వచ్చినాం కదా. ఇగో వచ్చినప్పుడు ఇక్కడ చూడు, ఇగో 500 రూపాయలు ఒకసారి చదివించినాం. ఇగో 500 రూపాయలు మళ్ళీ రెండోసారి. ఇక 1000 రూపాయలు 2000 రూపాయలు ఎంతో పట్టుకురాపో. పోవాలే పో తొందర పో. అంటే పెళ్ళి అయిపోయినాక కట్నం కోసం కార్డు పట్టుకొని వచ్చిర్రా? ఏమో చూస్తున్నావు, అడుగు గట్టిగా. ఇక నేనేం అడగాలని? ఇది అంత తిన్న తర్వాత నాకు అంత పిచ్చి అవుతుంది. పిచ్చి ఆవిడ ఏమున్నది బా? 2000 రూపాయలు
వాడిని పెళ్లి చేసి మేమంతా అప్పులపాలైనాం కాదు బావ. ఎవరన్నా మొగలో పెళ్లి చేస్తే పైసలు వస్తాయి, ఆడవాళ్ళు కట్నం ఇస్తారని ఓ సంబరపడతాం. ఇక మా తమ్ముడు కట్నం తీసుకోకనే పెళ్లి చేసుకున్నాడు, అంత తప్పైంది. ఇప్పుడు ఏం చేయాలో గతి అని ఏడు సత్తాను. అందుకనే ఇక కట్నాలు ఎవరైనా ఉంటే బుక్కులన్నీ తీసినాం, ఓపెన్ చేసిన వల్లే అన్ని కట్నాలు ఉన్నాయి. అయ్యో కట్నాల వల్ల విలువపోతామని చెప్పి గట్లా అన్నీ తిరుక్కుంటా వసూలు చేస్తాను. తేపో ఇంకేమైనా రాపించడమా? ఇంకా మీరు ఏమైనా ఫంక్షన్లు చేసిల్లా? గింతేనా మనకి ఇవే రాసుకున్నాం. మా బాపేమో 3-4 ఉంటాయని అంటాడు ఓ మాట. పెళ్ళికి పిలిస్తే పెళ్ళికి వచ్చి మీ కట్నం మీకు పెడదాము. ఇప్పుడు గట్ల ఎట్లా అడుగుతావు? ఎట్లా అడుగుతామంటే రాపించడం కాబట్టి బరాబర్ అడుగుతాం, అధికారం ఉన్నది కాబట్టి అడుగుతాం. మా ఇంట్లో ఆఖరి పెళ్ళి, మీరు ఇక పైసలు ఎప్పుడు పెడతారు? ఆ పెళ్లి గురించే మేము చూసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు మీరు రాలే, పిలవకుండా వచ్చి కట్నం పెట్టాలని తెలియదా? ఓ బా సపరేట్ చూస్తాను, పిచ్చి పిచ్చి అవుతుంది అది అని అంటాను. కట్నం పెట్టుడు తెలియదా బా? రావాలి, కట్నం పెట్టాలి. మా ఆఖరి పెళ్ళైనా ఇగో లొల్లు అయిన వాళ్ళు కూడా ఎవరైనా లొల్లు అయితే వాళ్ళ కట్నం వాళ్ళకి పెట్టేస్తాళ్ళు ఇవాళ రేపు. ఏంది బా ఏంది అక్క ఇట్లా మాట్లాడితే కలవది. పట్టుకరాలి 2110 ఏమైంది? సపరేట్ కూర్చుంటావు మళ్ళీ పిలుకునోలే. చెప్పు, గట్టిగా చెప్పు. ఏమో పట్టుకరాలి. నేనేం చెప్పాలి? వాళ్ళకి తెలియదా? వాళ్ళు ఎన్ని పోతలేరు, ఎన్ని వస్తలేరు, ఎన్ని చూస్తలేరు? నేను మళ్ళీ తిరిగిచ్చి వాళ్ళకి చెప్పానా? బయటనేమో 10,116 రాపిస్తున్నాను, ఇప్పుడేమో 2,016 అంటాను. వాళ్ళ పద్ధతితో వెళ్తలేదు అనే. వాళ్ళు 2,000 రాసేటట్టున్నారు, ఎక్కువ తక్కువ ఏం రాయారు. కానీ తేలి మిమ్మల్ని పిలిస్తే వచ్చిర్రు, తిన్నారు, రాపిచ్చిర్రు, పోయిర్రు. మమ్మల్ని విలువలేదు, రాలేదు, తినలేదు, రాపియలే. దగ్గర వాళ్ళు అన్నప్పుడు అట్లా అనుకుంటావా అక్క? పిలవలేదు అని. అబ్బో ఎంత పెద్ద మాటలు మాట్లాడతాలో, మనసిరిగా మాటలు. ఇక అయితే ఏదో మనసిరిగా మాటలు మాట్లాడేది ఏమన్నా మాట్లాడాలి. కానీ పట్టుకరాలి ఇంకా వచ్చే దిక్కులో పోవాలి. ఇంకా మీరు ఎక్కడెక్కడ వసూలు చేస్తారో కానీ మేమైతే ఇయ్యం. ఆహా ఇయ్యరా అక్క, ఇయ్యరా బా? నువ్వేమంటావు? ఇక ఆమె ఏదంటే అదే, ఇగో మీ కాడ మీరు తీసుకోరే. అవునా? అట్లా అంటారా? అయితే వర్షి వీళ్ళు నిజంగానే అనుకున్నారే, మనం అందరంతా నిజంగానే అనుకున్నారు. అవునవును నిజమే, నమ్మిల్లే కదా. నాకు జోక్ అనిపిస్తుంది. అవునవును బావా, మేము ఇంకా కట్నం అడగడానికి అత్తావా బావా? అట్లా జోక్ చేసినాం, ఫరాస్కమాన్యం బావ దగ్గర. నమ్మిరా బావా నిజంగానే? అవును కదా, ఇప్పటిదాకా రియల్గానే అడిగినావు కదా నువ్వు. కాదు బావా, నేను వేరే పని మీద వచ్చిన, అట్లా నీ దగ్గర కరెక్ట్గా జోక్ చేద్దామని అట్లా అన్నా. లేకుంటే కట్నాలు వసూలు చేస్తావా బావా? అది ఉట్టుకనే రాసి పెట్టి ఉంటే నీకు చూపెట్టిన, పోయిపోయా బుక్ వచ్చింది గట్లా. అయితే మేము వేరే పని మీద వచ్చినాం బావా. ఇక్కడ పైసలు అప్పు ఇస్తానన్నారు, ఇక 10 రూపాయల వడ్డీకి అప్పు తీసుకోవడానికి వచ్చినాం బావా. గట్లా 10 రూపాయల వడ్డీకి అప్ప? అంతగానమ్మా? అవసరం గట్ల ఉన్నది బావా. మా తమ్ముని పెళ్లి చేసి అప్పుల పడ్డాం, ఏం చేస్తాం? ఇక మా తమ్ముని పెళ్లి చేసి అప్పుల పడ్డది నిజమే. అందుకని చెప్పి ఒకడ అప్పు అడిగినా, అప్పు గురించి పోతాను. 10 రూపాయలైనా 15 రూపాయలైనా మంచిదే అని చెప్పి చూస్తాను అన్నట్టు. ఇక గట్లా 10-15 ఒక్క నిమిషం ఆగు. పోయిర్రా వాళ్ళు, పోయిర్రా? పోడు కాదే, వాళ్ళు జోక్ చేసిరంట కట్నమని. అవునా? మరి ఎందుకు వచ్చిరట? వాళ్ళ తమ్ముని పెళ్లి చేస్తే అప్పయిందంట. ఎక్కడో 10 రూపాయలు 15 రూపాయలు వడ్డీకి అడిగిరంట వాళ్ళు. అవునా? పోనీతి. వాళ్ళు ఎక్కడ తీసుకోండి, ఎందుకే? నేను పైసలు ఇచ్చినా కదా, అవే ఇద్దాం మనం. వాడు ఇత్తడో అయ్యాడో, వాడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. 10 రూపాయల వడ్డే ఇద్దాం, పొడగొట్టుకుంటామా? అరే వేరే ఎవరికన్నా ఇద్దాం తీ, ఎందుకు తొందర పడుతున్నావు? ఎవరికి ఇచ్చినా ₹1-2 రూపాయలు, వాళ్ళు 10 అయినా 15 అయినా ఇస్తామంటారు రే. అంటే నువ్వు ఇత్తనాన్ని ఒప్పుకున్నావేంది? ఒప్పుకోలేని, నిన్ను అడిగే విచారిస్తున్నా. వాళ్ళు కూడా నన్ను ఇంకా అడగలే. మరి అడిగింది ఎందుకు? సపడే కూకో. అరే నీకేం తెలియదు, ఇద్దాం. నువ్వు ఒప్పుకోకపోతే రోజు తాగుతా నేను. అరే గట్లంటావు? అక్క మేము పోతానమని చెప్పడానికి వచ్చిన. ఏందక్క మమ్మల్ని పూర్తిగా దూరం కొడతాను? అబ్బో బావ పాప మాకు పైసలు ఇద్దామని చూస్తే నువ్వు వద్దంటావు. ఉంటే ఏ రాదులక్క, ఏడైతేంది, ఏడ తీసుకుంటేంది? 20 రూపాయల వడ్డీ అయినా మంచిదా అని చూస్తాను, మేము వెతుకుతాం. ఎందుకంటే అట్లున్నది కష్టం మాకు. గట్లక్క. అబ్బా 20 రూపాయల? దాని పైసలు ఎక్కడి? మొత్తం నా పైసలు ఇస్తాపా. అబ్బు ఇస్తావు బా? 2 లక్షలు ఉన్నాయో లేవో మీ దగ్గర మరి? అబ్బా 2 లక్షలేనా? 5 లక్షలు కాదా? ఇక ఏం చేస్తాం బా? ఉంటే 5 లక్షలైనా ఇవి తీసుకుంటాం, ఏం చేస్తాం? ఇక పాపం మీరు మళ్ళీ ఎవరికి ఇచ్చుకుంటారు? ఇయ్యిల్లి ఇక 20 రూపాయల వడ్డీ అయితేనే ఇయ్యిల్లి. నిన్న మీ అక్కకి తెచ్చిచ్చిన పైసలు, అది ఫ్రిడ్జ్ లో పెట్టింది. అది పైసలు అనుకోలేదంట, అది ఫ్రిడ్జ్ లో పెట్టిందంట. 20 రూపాయలు వడ్డే కదా? 20 రూపాయలు వడ్డీ బా? అందుకే మరి అది తెలియదు తక్కువ, అది ఫ్రిడ్జ్ లో పెట్టిందంట పైసలు. ఇగో 5 లక్షలు. 5 లక్షలా బా? మరి పైసలు ఏమో పిచ్చి కవర్లో పెట్టిల్లు? అది చెప్తే అది పైసలు అనుకోకుండా మొన్న ఒకళ్ళు ఇస్తే తీసుకొచ్చి
ఇచ్చి నాకు పైసలు అనుకోకుండా ఫ్రిడ్జ్ లో పెట్టింది ఏందో అనుకోని. ఆహా లచ్చిందేవి చల్లగుంటేనే మంచిగా ఉంటుంది. పొద్దునే అది పైసలే అని చెప్తే గడ్డగట్టి ఉండొచ్చు తీయ అని చెప్పిన, మళ్ళీ పైసలు సరే అని అందులోనే పెట్టింది. అది నోట్ అన్నీ మంచిగానే ఉన్నాయి, ఏం కత్తి ఏమన్నా రాసుకుందామా బావ, రాసుకుందామా కాగితం? మరి ఏ ముద్దులే ఇక ముందు అదే బాగా అదే 20 రూపాయలు ఒకటి కదా. 20 రూపాయలు బావా, నేను 20 రూపాయలు బట్టి ఫోటో కొట్టగట్లా, నేను న్యాయస్తుని బావ, న్యాయస్తుని. ఇక అందుకే చూడు మంచిగా ఉన్నాయి డబ్బులు అన్ని. నేను అప్పుడు నువ్వు పడినందుకు బాధ పెట్టుకోబావా, ఇక 2000 అని అదని ఇదని అంటే జోక్ చేసిన, మరి నవ్వాలని అంత అనుకున్నా కానీ మీరు సీరియస్ అయ్యాలి బా. వడ్డీ మాత్రం జాగ్రత్త, అసలేమో ఇంకా సరే ఇచ్చినా సరే కానీ వడ్డీ మాత్రం జాగ్రత్త. నేను నెలకి వడ్డీ కడతా, గట్లా అందరిలాగా కాదు. మనం నెలకి ఇప్పుడు 5 లక్షలు అంటే ఎంత ఎంత 5 రోజుల్లో 10 లక్షల రూపాయలు నేను కడతా బావ. మరి ఉంటానా మరి పోదాం బాగా, పోదాం పా. ఎక్కడికి కాదు పా, ఎక్కడికి కాదు, బాగానే ఇచ్చిండు పా, పైసలు బాగానే ఇచ్చిండు పా. అయ్యో వేరేటోళ్ళ దగ్గర తీసుకుందామంటివి, వాళ్ళు బాధపడరా? సరేది పా. అక్క బావ అంటే పానం, ఎవరికో వడ్డీ కట్టుడు ఎందుకు, అక్క బావ అయితే వాళ్ళే తింటారని వాళ్ళకే వడ్డీ కట్టాలని చూస్తావు. అక్క బావ పానం వెళ్ళగొట్టుకుంటావు. ఇక ఏం చేస్తామే, మనోళ్ళు అన్నప్పుడు ఆలోచించుకోవాలి కదా, ఆలోచించుకొని నడవాలి బా. పోయేస్తా మరి ఇక ప్రతి నెల మితి మాత్రము. అబ్బో గట్లా అబ్బో, నా మెడలు కోసుకున్నా నేను గట్లా మర్చిపోయేటోని కాదు, మాట తప్ప బావా, నేను మాట తప్పేటోని కాదు. పానం అక్కడ పోతేంది, పానం పోతేంది బావా మనది, మాట తప్పిన రోజు సచిన్ లెక్కే, అర్థమైందా? అందుకే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అబ్బో బా, నీ మేలు మర్చిపోను బావా, మర్చిపోను. జాగ్రత్త డబ్బులు. ఓకే జాగ్రత్త, మిత్తిస్తా. మరిచి ఆగే పిల్లగాడేడి, వాడేడి? వీని తీసుకొనే నడవబట్టి నువ్వు నడువు, వచ్చిన పని చూసుకొని దెబ్బ అవతల వాడక ఇంకా దీర్ఘించుకుంటూ అక్కడనే ఉంటాను. నడు అత్తానే మాగత్తానా బొమ్మడిది మిత్తి అయితే మర్చిపోకు. మర్చిపోను బా, గిన్నిసార్లు ఏంది బాగా ఈ పైసలకి 3 కోసం మరి తీసుకో సపడేక. లేదు మిత్తి కట్టు నెల అదే మరి నేను కడతానంటేనేమో అని ఆగే ఎవరికో కాదు. 5 లక్షల రూపాయలు ఇచ్చినావు, వస్తాయని నమ్మకం ఉందా? ఎట్లా వసూలు చేసుకోవాలి నాకు తెలిసే. 20 రూపాయల వడ్డీ, నువ్వు సపడే కావో. ఏమో ఎగురుతున్నావు, వసూలు చేయకుండా చెప్తా. గోర్లు బాగా పెరుగుతాయి. గోర్ల సంగతి పక్కకు పెట్టు గాని బయటికి పోయి ఏమన్నా పైసలు అప్పటికద్దాంపా. ఎవరిస్తారే బయట పైసలు? అప్పు ఎవరిత్తలేరు. అందరూ ఎవరి దగ్గర పోయినా కానీ అప్పు లేదు అంటారు, తీసుకున్నదే కట్టు అని అంటారు ఎక్కడికన్నా పోతే. అవును, పొద్దుగాల కూడా ప్రభాకర్ అని వచ్చి పొల్లు తిట్టిపోతాండు. మీరు ఏం మనుషులు, ఎట్టెట్లా మనుషులు, పైసలు ఇవ్వనప్పుడు ఎందుకు తీసుకున్నారు, మీరు మనుషులు అయి ఉంటే ఖచ్చితంగా పైసలు నాకు వారేయండి అని పొల్లు అక్కడ నిలబడి తిడతాండు. ఇక ఏమన్నా తిట్టుకొని అని నేను డోర్ పెట్టి సపదాకా ఉన్నా. ఇక నోరు వచ్చిందో ఏమో తిట్టి సపదాకా పోయిండు. నేను వాడు వచ్చేది చూసే వెనక ఇంటి నుండి అవతల పడ్డా, నేను నాకు తెలుసు మాగా. కాదు మరి అట్లా తిట్టే వాళ్ళు ముంగడికి వచ్చి సమాధానం చెప్పచ్చు కదా. సమాధానం చెప్తే మా తిట్టి వినవలసి రాదా? అరే ఇట్లా ఎన్ని రోజులు దాటేసుకొస్తావు, ఇంట్లో బియ్యం కూడా లేవు, నువ్వు చూస్తున్నావు కదా, ఎక్కడ ఏమి లేదు. మరి ఇప్పుడు పైసలు లేనిది ఎట్లా గడుతుంది ఇల్లు చెప్పు. ఎట్నో అట్లా గడిపేయాలి, అప్పు కోసం తిరగాలి, ఇంకా ఎక్కడైనా తిరగాలి, కానీ వీలైతే లేదు ఇప్పుడు నాకు. అందరూ గట్లా వచ్చి తిట్టిపోతాండ్రు, ఏందన్నట్టు మన నీకు ఎట్లా మనసులో పడుతుంది. పైసలు ఆ ఫోన్లో పెడితే డబుల్ అవుతాయి, ట్రిపుల్ అవుతాయి, అదైతాయి ఇదైతాయి అని చెప్తేవి కదా. నీకు బంగారం కొనిస్తా అని అంటేవి కదా. ఓ బంగారం కాదు, ఇంకా నేను బంగారం కొనిస్తా అంటే మస్తు సంబరపడ్డా. నీ పిచ్చిదానా, ఇంకా బంగారం ఎక్కడితే ఇంట్లో పైసలు పెడితే లచ్చలు పెడితే కోట్లు వస్తాయి, నీకు బంగారం ఏం కర్మ, నీకు డైమండ్ వేపిస్తా, నువ్వు ఎట్లాగో నల్ల బొగ్గోలనే ఉన్నావు, ఆ డైమండ్ పెట్టుకుంటా, డైమండ్ మెరుపుకు నువ్వు దగదగా మెరుస్తావు అని అంటివి. నేను కూడా మస్తు మురిసిన, అబ్బో నిజమే కావచ్చు, నేను బంగారం ఏమన్నాడు పెట్టుకోలేదు కానీ డైమండ్ పెట్టుకొని మంచిగా మురుస్తా, అందరు చూపెడతా మా చుట్టాలకు దోస్తులకు, కానీ నేను భలే మురిసిన. ఏమాయే ఇప్పుడు తిండికే గది లేదు, బియ్యమే లేవు ఇంట్లో, ఏమాయి లచ్చలేవి, ఫోన్లో పెడితే పైసలు బాగా అత్తాయంటివి కదా. అత్తాయి దానిలో ఎప్పుడేమంటే ఇక మీరు దీనిలో పెట్టుండి, ఈ బిట్టింగ్ యాప్లలో పెట్టుండి బొచ్చర పైసలు వస్తాయి, దానిలో పెట్టుండి బొచ్చర పైసలు వస్తాయని వాళ్ళు చెప్పనేబట్టే. అందుకని చెప్పి వస్తాయి మాగతే, నువ్వు టెన్షన్ తీసుకోకు, ఎందుకు ఇట్లా ఫీల్ అవుతానో అంతగానం ఎందుకు. ఇంకెప్పుడు వస్తాయి, ఇంకెన్ని రోజులకు వస్తాయి. తాపకోళ్ళు వచ్చి ఏడు పిచ్చపతి ఏడి రమ్మని బయటికి రమ్మని అని తాపకోళ్ళు ఇంటి ముంగడికి వచ్చి తిట్టిపోతాండ్రు. పోనీ వాళ్ళ వాళ్ళు ఎన్ని వస్తాయి, మనకేమైతే తీరాదు. తిడితే సపరేట్ కాసి ఎవరు మూసుకోవాలి గట్లా. షోలు నువ్వు మూసుకుంటావు, నేను ఏడ మూసుకోవాలి. వచ్చి ఏంది గిట్లా గట్లా అని మాట్లాడితే ముఖం ఎక్కడ పెట్టుకోనో తెలుస్తలేదు. వాళ్ళ మాటలు కూడా నువ్వు ఉంటే నీ షోలకి రక్తమే వస్తుంది. ఎక్కడ పెట్టుకుంటావు ముఖం? ఇంట్లో పెట్టుకోలేక ఇంటి వెనక పెట్టుకో. అరే
కాదు ఇప్పుడు అందరికి ఇచ్చిన పైసలు ఎన్నిగానం ఉంటాయి, తాపకోళ్ళు వచ్చి తిట్టిపోతాను అన్నట్టు అంత ఎన్ని పైసలు అంతగానే నేనేమన్నా బాగా అప్పు చేసిందా అని ఎంత చేసిన ₹1 కోటి మందం చేసినాక అంతే ఓ మొత్తం ఘోరంగా చేసినట్టు చెప్తాను. ₹1 ఓషిని అందుకనే వాళ్ళకి అంతగానో తిట్టిపోతాను. వాళ్ళకి ఎన్నెన్ని లక్షలు చేసినావు అప్పు, అత్తాను తిడతాను, బూతులు ఎల్లగక్కుతాను ఇంటి ముంగడికి వచ్చి. నువ్వు ఉంటేనేమో నీకు తెలుస్తుంది, ఓసారి ఉంటావైతివి ఓసారి ఉండవైతివి. బూతులు ఎల్లగక్కుతారు అంటే కక్కుతారు, ఓకరం అయితే కక్కుతారు, ఎవరైనా కక్కుతారు అంతే. కక్కని కక్కటోళ్ళని ఆపుతామా? కక్క వచ్చినాక ఆగుతుందా, కళ్యాణం వచ్చినప్పుడు ఆగుతుందా? తలకు మించిన అప్పు నువ్వు ఎందుకు చేసినావు? తలకి నాకేడం ఇచ్చింది, తలకి నాకు ఇంకా మించలే, ఇంకా అప్పు చేయాలి, ఎవరన్నా ఇస్తే తీసుకుంటా. తలకి మించలే. నీకు తిన్నదెక్క పేగి పడుతుంది. అసలు గింతకాలం అప్పు ఉంటే అసలు నాకు మోసమారినట్టు కూడా అనిపించలేదు. ₹1 నోటితో అనడానికే నాకు మాట అత్తలేదు. నువ్వు అప్పు చేస్తావు కూర్చొని ఇంకా పైసలు అయితే బాగుండవు ఫోన్లో పెడతానని ఇంకా చూస్తానవా? అప్పు చేస్తే మొసమరందాన్ని నిన్నే చూస్తానా? మొసందు మర్రదే పీల్చుకున్నా ముక్కుతాను. ఎట్లా కట్టాలి అని ఆలోచించినప్పుడు మోసమర్రది, ఇప్పుడు కాదు. నీకేం దున్నపోతు మీద వర్షం కురిచినట్టు నీకు చలిగా సప్పుడు కాకుండా మంచిగానే ఉంటాను నువ్వు. దున్నపోత మీద వర్షం కురిస్తే ఏమవుతుంది? ఏం కాదు, చలి సప్పుడు ఏది కదా. నువ్వు కూడా గట్లనే వాళ్ళు వచ్చి తిట్టిపోతానని చెప్పినా కూడా నీకు ఏమైతలేదు. పైసలు ఎట్లా కట్టాలని మరి చూస్తాను. పిల్లలు ఉన్నారు, మరి ఎట్లా ఏందనేది నీకు అర్థమవుతుందా? ఎందుకు అర్థం ఎందుకు అర్థం ఎందుకు? నేను తప్పదాకా మా అమ్మగారింటికి పోతీగా నువ్వు ఏమన్నా చేసుకో. ఇంతగానే అప్ప ఎట్లా తలకు మించిన భారం నీకు. అసలు ఏమైనా పైసలు అనుకుంటానవా, తూట్లు అనుకుంటానవా? కోట్లు పైసలు ఎత్తుకొని పోయిందని అట్లా సపరేట్ చెప్పొచ్చు ఎవరికన్నా వచ్చిన కప్పులోని. అబ్బో మంచోనివే, మంచి తెలివే నీకు. నీకు నలుగురిని ముంచుడు తెలుస్తుంది కానీ నీకు సంపాదించుడు తెలుస్తలేదు. నేను పెడితే అరే బెట్టింగ్ యాప్ లో పెడితే అత్తయ్య అని దాన్ని చెప్పనే బట్టి అందుకని నేను పెడతానా పోతానే అవి నేనే చెప్పిన వాళ్ళు ఇస్తారా పైసలు? అరే చక్రం దింపుతాయి ఇట్లా తిరుగుతుంది, ఇస్తారా పైసలు? చూస్తారు నేనేం చేస్తారో తెలియదు. ఇప్పుడు పైసల కోసం వచ్చిన వాళ్ళు ఇప్పుడు నీకు చెప్పిన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళకే లాసు. నేను ఉంటేనే పైసలు ఇస్తా, లేకుంటే ఇయ్యా అంతే. వాళ్ళకే లాసు. గట్టిగా మాట్లాడినాడు. ఒక పొద్దున రాజిరెడ్డి బాబా ఫోన్ చేసి ఇగో పైసలు కావాలి, ఏంది ఎట్టట మనిషివి, ఏం మనిషివి, నాకు పైసలు ఏమైంది అంటాడు. అగో ఇదేంది కొత్తగా గిట్లా మాట్లాడి మొన్నటి దాకా ఇస్తా అని చెప్పిన 2 సంవత్సరాలు అయింది వాళ్ళ దగ్గర తీసుకొని. మనం అప్పుడు పోయినప్పుడు ఒకసారి పత్రిక పట్టుకపోయినప్పుడు 5 లక్షలు పట్టుకొచ్చినాం కదా. అవును ఇయ్యలేదా అయిందే? నువ్వు పోతా అంటే చూడనే వాడితివి. మళ్ళీ వాళ్ళ దగ్గర 20 లక్షలు కూడా తీసుకున్నాం, మొత్తం 25 లక్షలు అయినాయి వాళ్ళ దగ్గరనే. ఇంట్లుండా నువ్వు లేనప్పుడు నన్ను కూడా కొడతారో ఏమో, అడిగి సిరాకులే నన్ను కొడతారు కావచ్చు. ఇక నేను ఉండను. మరి పోతే పైసలు ఎత్తుకపోయిందని అట్లనే చెప్తే కొంచెం నాకు ఈ లొల్లి తప్పుతుంది, ఏమన్నా నచ్చి తిరుగుడు తప్పుతుంది. ఎత్తుకపోయిందని చెప్తా పో. కాదు పైసలు ఎట్టునో అట్లా కడదామని ఆలోచిస్తలేవు. పోతే ఉంటుండు చెత్త చేయి, నేను చేసేది చెత్త అన్నట్టుగా చూస్తాను. అరే నాకు చక్రం తిరుగుతాయి, 50 పైసలు వస్తాయి, నీకు తెలియదు. చక్రం ఏడ తిరుగుతుంది? అదే తిరుగుతుంది. నువ్వు అదృష్టం మొత్తం నువ్వు అడుగు పెడితే మొత్తం బంగారం కనబడుతుంది అనుకుంటానవా? నీ అదృష్ట రేఖ మొత్తం ఇట్లా ఉన్నది అనుకుంటానవా? ఇప్పుడు ఇట్లున్నా రూములున్నా నీకు తెలుస్తలేదు. నేను అదృష్టం ఒక్కసారి నాకు అదృష్టం తిరిగింది అనుకో, నే ఇట్లాంటి బిల్డింగ్లు 100-200 బిల్డింగ్లు కడతా. అద్దాల బిట్టింగ్ యాప్లు అంటే ఏమనుకుంటాను? అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకున్నా మనల్ని ముంచుతుంది. మనం కష్టాన్నే నమ్ముకోవాలి. నీకు తెలియదు పాటు, నీకేం తెలియదు. కష్టం చేసే వాళ్ళని చూసి అబ్బా వాళ్ళు కష్టపడతారని మనం కష్టపడాలి కానీ నలుగురు ఉత్తగానే చేతుల మీద వేళ్లతో ఫోన్ వస్తే పైసలు వస్తానే అని వాళ్ళని చూసి నమ్మి పెట్టద్దు పైసలు. నీకేం తెలియదు పో. ఇంకా అంతా ట్రెండ్ మారింది, అంతా యోయో టైప్ ఉన్నదే. అవును యోయో టైప్. నాకు డైమండ్ నెక్లెస్ చేపిస్తానంటే కదా యోయో టైప్. ఇప్పుడు బియ్యంకి కూడా డబ్బులు లేవు. ఇప్పుడు నువ్వు ఇట్లా బియ్యం లేవంటావు కదా, దాని తర్వాత నువ్వు వజ్రాలు తింటావు. వజ్రాలు ఇప్పుడు తినక చచ్చిపోయినాక నేను బతికేస్తానా మళ్ళీ వజ్రాలు తినడానికి? వచ్చినాకనే ఎందుకు పాటు, మళ్ళీ బతికొచ్చినాకనే ఎందుకు పట్టు రాదు? ఎందుకు తొందరపడతాను? నువ్వు ఆ బట్టలు ఉతుకోపో. ఎందుకు నాకే నీకే అర్థమవుతుంది, ఇక నీకే అర్థమవుతుంది. ఇది ఎత్తుతాను, ఇది వలుగుతాయింది పరిస్థితి. ఇది అమ్ముతామన్నా పైసలు వస్తాయో? ఏం మనిషో ఎక్కన్నో. బిట్టింగ్ యాప్ మనం 20 రూపాయలు వచ్చినా మంచిదే. హలో, ఎకరం భూమి మనకే ఉండని, సింగిల్ పేమెంట్ 50 లక్షలు ఒకటేసారి. ఓకేనా? సరే. ఎవరితో మాట్లాడుతున్నావు? బయటకు పోదామంటవి? పోదాం. ఏమన్నా గోల్డ్ చైన్ తీసుకుంటావా? గోల్డ్ చైనా? అదేంది? పైసలు ఎక్కడి? వస్తాయి, రేపు వస్తాయి. నీకేం కావాలో చెప్పు. ఒక కార్ గిట్ట తీసుకుందాం మంచిది. అవునా? వస్తాయా? ఎట్లా వస్తాయి? ఏమన్నా లక్కీ లాటరీ తగిలిందా? కాదు, రేపు బుచ్చపతి పైసలు ఇస్తానన్నాడు. ఎకరం భూమి కొంటా, కారు కొంటా, బంగారం కొంటా. ఓ వాని మీద నమ్మకం పెట్టుకున్నావా? వాడు ఇయ్యాడు, అది కాదు. ఎందుకు ఇయ్యడే? ఫోన్ చేసి మాట్లాడితే ఇంటికి రమ్మన్నాడు. ఏవో పైసలు వచ్చినట్టున్నాయి.
అవునా? పైసలు ఇస్తానని రమ్మన్నాడా? పైసలు అడుగుతుంటే ఇంటికి రమ్మన్నాడు, ఇస్తానట్టే కదా. ఇప్పుడు ఇస్తాన్నాడా? ముందుగాలనేమో 5 లక్షలు ఇస్తేవి, తర్వాతనేమో నా బంగారం అమ్మి 20 లక్షలు ఇస్తేవి, మిత్తి కాశవాడి ఇస్తేవి. ఇన్ని రోజులకు ఇస్తానన్నాడా? ఇక ఓనీతి రోజుల గడిచిన కొద్దీ మిత్తి విరగనే విరిగే, మనకే లాభం, మిత్తికి మిత్తి వడ్డీకి వడ్డీ. నేను కూడా అనుకున్నా వాడు డబ్బులు ఇస్తే 4 తులాల నెక్లెస్ చేపించుకోవాలని అనుకున్నా. గదేనే 2 ఎకరాల భూమి మాట్లాడినా, ఒక కొత్త కారు కొనుక్కుంటా, నీకు బంగారం చేపిస్తా అనుకుంటున్నా. అబ్బా నయమైతే మనం 25 లక్షలు ఇచ్చినందుకు ఇవన్నీ వస్తాయా? మరి ఏమనుకుంటున్నావు, నా తెలివిగల సంపాదన. నయమే. మొత్తం మితితో సహా ఎన్ని వస్తాయి మనకు పైసలు? మనం ఇచ్చింది 25 లక్షలు, మిత్తి 1,20 లక్షలు, అవి కలిపితే 1,45 లక్షలు, అన్ని లెక్కలేసి పెట్టినా. 1,20 లక్షల మిత్యా? అయ్యో ఏమైంది? పోయిందా? అయ్యింది? పోయినా మంచిదే, మస్తు పైసలు వస్తున్నాయి, ఇంకో దాన్ని చేసుకుంటా. ఆ పైసలు అన్నది తినంది నేను చెప్తానా? లేచినావా? లేకపోతే 1,45 లక్షలా పట్టుకరాపో. లేచి ఒక బ్యాగ్ ఇయ్యే, పైసలు పట్టుకొస్తా. బ్యాగం సరిపోతుంది, బియ్యం సంచిస్తావు. తీసుకురా తొందర తీసుకురా. తీసుకొస్తా. ఈ సంచి ఎందుకే? బ్యాగ్ ఏం సరిపోతుంది? 1,45 లక్షలు, ఈ సంచి సరిపోతుంది. పోయి తెత్తా మరి. తేపో, నేను ఆరతిపల్లెం రెడీ ఉంచుతా లక్ష్మీదేవి రావడానికి. సరే. ఆ పైసలు వచ్చినాక మొత్తం పైసలు నాకే ఇమ్మనాలి. ఒక బంగారం పళ్ళెం కొనుక్కోవాలి, దాంట్లోనే తినాలి, ఒక బంగారం చీర కొనుక్కోవాలి, అది కట్టుకొని మురవాలి. అబ్బా ఎంత సంతోషమో. అన్న సతీష్ అన్న ఏమన్నా పైసలు ఉన్నాయా? ఇవి అవి కలిపిస్తా. ఇగో ఒక 2 కోట్ల భూమి అమ్మేది ఉన్నది మాది. అన్నీ 10 లక్షలు ఏమున్నది ఉట్టికిస్తా. ప్లాట్లు 7-8 ఉన్నాయి మాకు, దానికెళ్ళి ఒక ప్లాట్ తీసేస్తానా. తీసేసినాక నీ పైసలు అవి ముట్ట చెప్తా 30 రూపాయల వడ్డీ చూసుకోరాదు. 30 రూపాయల వడ్డీ పట్టుకరా రాదు. కొన్ని 10 లక్షలు కావాలి అర్జెంటుగా. అయ్యో లేవంటావు. 30 రూపాయల వడ్డే కట్ చేసిండు. అరే లేని భూమి అమ్ముతా 30 రూపాయల వడ్డీ ఇస్తానన్నా కానీ ఏమన్నా అమ్ముతలేదేంది? ఎట్లా గతి? ఇప్పుడు బిట్టింగ్ ఆపి ఆడాలంటే పైసలు కావాలి. చెప్పులు గిట్ట బంగారుగా కొనుక్కుంటా. బుచ్చపతి ఉన్నావా? అప్పుడు పాంచునే ఎవరు వచ్చిర్రు? పోయి సమాధానం చెప్పు, తెలుస్తుంది వాళ్ళు ఎట్లా తిడతాండ్రు. నువ్వే బాబు. అయ్యో రమ్మన్నందుకు నిజంగానే వచ్చింది కదా. ఇట్లా ఏం చెప్పు, నాకు ఏమర్థం తెలియదు. పరిచి ఇక పోయి ఏదైనా ఒకటి చెప్పి లేడని చెప్పి పంపిపో. నేనేం చెప్పా నాకేం తెలియదు. నువ్వేం చెప్పుకుంటావో నువ్వు చెప్పుకోపో. ఇగో నీకు 4 డైమండ్ నెక్లెస్లు కొని ఇస్తేనే ఏదైనా ఒకటి చెప్పుపో. ఇక చాలు, నిన్ను నమ్మిన కాడికి చాలు. ఇగో అన్నయ్య, ఇగో ఈడ గ్యాస్ పంటి దాక్కుంటాడు. ఇక చాలు నన్ను నమ్ముడు. అయ్యో చెప్పినవానే. ఏమైంది బుచ్చపతి? గ్యాస్ పక్కన జాకున్నావా? జాక్కోలేబా, నేను జాక్కుంటా. ఇగో ఈ గ్యాసు అత్తందా ఆతలేదని చెక్ చేస్తానా. వచ్చినావా బా? వచ్చినావా? వచ్చినా, సంచి పట్టుకొని వచ్చినా. పైసలు ఇస్తే సంచులు వేసుకొని తీసుకొని ఓడే. తీసుకపోదు కానీ నీ దగ్గర ఇంకో 1,00,000 రూపాయలు వెళ్తాయా? మళ్ళా నా దగ్గర ఏంది? నువ్వే ఇస్తావు కదా. గదే నేను ఇవ్వాలంటే మళ్ళీ నాకు 1,00,000 రూపాయలు కావాలి. ఆ 1,00,000 రూపాయలు కడితే నాకు వచ్చేది బాగానే పైసలు ఉన్నాయి. 4-5 కోట్లు వచ్చేది ఉన్నది. ఈ 1,00,000 రూపాయలు కడితే అవి వస్తాయట. అట్లా అవి స్టక్ అయినాయి. ఈ 1,00,000 కడితే వస్తాయి. లేదు, ₹1 లేదు నా దగ్గర. డబ్బులు ఇస్తే తీసుకొని పోతా. గదే తీసుకపోదు అంటేనేమో. ఇగో ఇప్పుడు 1,00,000 ఇస్తే ఇక నీకు ఎంత రావాలన్నా దానికి 1,00,000కి 2 లక్షలు ఇస్తా. ఇది అంటే ఈ 1,00,000కి 2 లక్షలు ఇస్తా. మళ్ళీ ఆ పైసలే కావాలంటే ఆ 2 లక్షలు కట్ చేసుకొని 1,45 లక్షలకి 1,43 లక్షలు. కోటి ఏంది బావ? కోటి ఏమో కోటి అంటావు. 25 లక్షలకు మిత్తి 1,20 లక్షలు అయింది. అది కలుపుకుంటే 1,45 లక్షలు అయింది. అందులోకి 2 లక్షలు కట్ చేసుకొని మొత్తం పైసలు ఇవ్వమంటున్నా. అవునా? గంత అయిందా? సరైతే ఇద్దాం, దాందే ఉండేది. కానీ 1,45 లక్షలు అంటే సింపుల్గా కట్టేసుకోవచ్చు. కానీ ఇప్పుడు 2 లక్షలు చూడుకో. 1,00,000 2 లక్షలు చూడు రాదు. 1,00,000 రూపాయలు ఇచ్చిన మంచిది అని చెప్పనే వాడితే. పైసలు లేవు, ఏం లేవు. ఉన్న పైసలన్నీ నీకే ఇచ్చిన. దాని బంగారం అమ్మి గిట్ట నీకే ఇచ్చిన. లేవని గురికాయిస్తాను. ఏమో అమ్మి కట్టినా అంటే నీకు మిత్తి వస్తుంది కాబట్టి ఇచ్చినావు పైసలు. మిత్తి వస్తుంది. మిత్తితో సహా ఎన్ని సంవత్సరాలు అవుతుందో అన్ని లెక్క పెట్టుకో. 20 సంవత్సరాలకైనా 30 సంవత్సరాలకైనా ఇత్తపో. కావాలంటే ఏమో నువ్వు లేవ్వంటాను, లేవని బాగా బంగారం అమ్మినా అంటే
అంతే పో పో తర్వాత ఇస్తా పో. అంటే ఇప్పుడు ఇయ్యవా? సంచి కూడా పట్టుకొచ్చినా. సంచి పట్టుకత్తే నాకే లేవు లేవు పో. ఎట్లా అన్ని పైసలు ఇచ్చినా ఇక నీ దగ్గర ఏం పైసలు లేనట్టే పో. నీ పైసలు తర్వాత ఎప్పుడైనా నాకు యాదుకుంటే 20 సంవత్సరాలకు వచ్చి ఒకసారి కాదు ఇస్తా పో. నాకే లేవు. ఇగో నువ్వు మళ్ళీ అడిగితే నేను దావనే తత్తా. ఇదేంది ఎవరమేట ఉంది మళ్ళీ వస్తావు? అబ్బా కొంచెం గట్టిగా మాట్లాడిన వల్ల భయపడ్డాడు. నయమే ఇక ఎవరితోనైనా గట్టిగానే మాట్లాడతా. పోయిండా? పోతాడు. నువ్వు తీసుకున్న నెక్లెస్ ఎంత పడ్డది? నేను ఎలా చేయించుకోవాలనుకుంటున్నా. అవునా 5 తులాలేనా? నేను 8 తులాలు చేయించుకుందాం అనుకుంటున్నా. ఉండే మా ఆయన వచ్చిండు మళ్ళీ వేస్తా. పైసలు అవి ఆటోలు వస్తున్నాయా? అవునే ఇంకా ఆటోలో వేసుకొస్తున్నా. మీ తమ్ముడేమో తాడు గిట్టి ఇస్తాడంటివి. ఇవ్వండి మస్తుగా ఇంక ఇంట్లో ఆటోలేవా? నీకు ఆటోలు వేసుకున్నావు. ఎటువంటి ఆటో మాట్లాడినావు? బయట ఉన్నది ఇప్పుడు. బయట ఎక్కడదే వాడు పైసలు ఇవ్వలేడు. ఏమైంది? ఏమన్నాడు? వీళ్ళు ఇస్తాడంటే కదా. ఇస్తాడంటే పోయినా ఇంటికి మళ్ళీ 1,00,000 అడుగుతుండే. అగో వాడిచ్చేది పోయి మళ్ళీ 1,00,000 ఎందుకట? ఏమో ఇంకా ఆఖరిలో 20-30 సంవత్సరాలు అయితే ఇస్తా అంటుండు పైసలు. అవునా? గట్లెట్లా కలుస్తుంది? గట్టిగా అడగలే నువ్వు? పైసలు అడిగితే చచ్చిపోతా అంటుండు. గట్లెందుకంటే నేను అడుగుతాపా. ఏమడుగుతావే? నేను అడుగుతాపా. ఏడుకో తయారైతాను మళ్ళా. ఏడికంటే పైసలు అడిగిన ఒకడు అప్పడిగినా. ఎవరి దగ్గర? మీ చిన్నమ్మ వాళ్ళ కొడుకున్నాడు చూడు, వాళ్ళ అత్తగారింటి కాడ అడిగిన. వాళ్ళ దగ్గరికి ఎందుకు? వాళ్ళ దగ్గర మాకు మంచి పేరు ఉన్నది. పేరు ఓడగొడతావా ఏంది? ఏటి ఓడగొడితేనే పేరు. పైసలు పట్టుకొచ్చుకుంటాం మళ్ళీ కడతాం. ఏమున్నది 20 రూపాయల వాటికి అన్న వాళ్ళే అబ్బా తీసుకోపో అని వాళ్ళే బదిలాడతాళ్ళు. ముందుగా అందరు గట్లనే బతిమలాడతారు. అద్దొద్దు మళ్ళీ మాట వస్తుంది. మళ్ళీ మేము తలెత్తుకొని బతకలేము. తలెత్తుకుంటే ఉన్నది వాళ్ళు అందరూ పొడిగా ఉంటారు. తలెత్తుకునే బతకచ్చు. అయ్యో ఏం కాదు, నీకు ఏం తెలియదు. ఆగు. గట్లా కాదు, మాట వస్తుంది. మా వాళ్ళందరికి మాట వస్తుంది. నీ ఒక్కనివి బట్టి మా వాళ్ళందరికి మాట వస్తుంది. అద్దు వాళ్ళకి తెచ్చుడు. అది ఇంకెవరినన్నా చూడు. ఇంకెవరంటే ఎవరిస్తారు? నువ్వు తెలియదు. 2,00,000 రూపాయలు 20 రూపాయల వడ్డీకి అడిగినా ముందే కొంచెం కడి చేసుకొని ఇల్లని చెప్పిన. నువ్వు అన్ని మంచిగా ఇస్తావు. ఆఫర్ల మీద ఆఫర్లు. 1,60,000 ఇస్తారు. 40,000 కట్ చేసుకొని ఇస్తారు. దాని తర్వాత ఎప్పుడు నెల గడతానని చెప్పినా ఏదో ఒకటి చెప్పి మతమరి ఇచ్చిన. నీకు ఎందుకు ఇప్పుడు బియ్యం లేవన్నావు, అవి లేవన్నావు, ఇవి లేవన్నావు. ఎట్లా నడవాలా మరి? నేను ఏదో ఒకటి చేస్తాను. సపడే కూకో. బిచ్చపతి వీళ్ళు వచ్చింది బాగా వస్తే పైసలు ఇవ్వలేదట. పైసలు ఇవ్వపోదాం. పైసలా? మేమే రూపాయి గొసపడుతున్నాం. పైసలు ఎక్కడన్నాయి? పైసలు ఏం లేవు. పో. అప్పుడు ఆ రోజు బాగా ఇస్తానంటే నువ్వేమో అద్దు అని అంటివి. ఇప్పుడు పైసలు ఇపోతాం పైసలు అని అంటాను. లేవు మా దగ్గర లేవు. సంపుల్ని కొడితే కొట్టుల్ని. గట్లంటవేంద్రో? మితికి ఆశపడి పైసలు ఇస్తే మోసం చేస్తుడేనా? నేనేం మోసం చేస్తానా? మీ పైసలు మీకు మిత్రులు సహా ఇస్తా. కాకపోతే టైం పడుతుందని చెప్తానా. మీరు ఇప్పుడు ఇంటి మీదకి వచ్చి అడిగితే నాగర్ ఎక్కడనే తెచ్చేయాలి. లేవు ఇప్పుడు లేవు. ఇస్తా ఇస్తా. ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు ఇస్తా అంటే నాకు చక్రం తిరగాలి. నాకు అదృష్ట దేవత నన్ను పట్టుకుంటలేదు. నన్ను పట్టుకున్నప్పుడు ఇస్తా. ఇది ఇప్పుడు కావచ్చు, ఇంకా 10 రోజులకు కావచ్చు, లేకుంటే ఇంక 20 సంవత్సరాలకు కావచ్చు, ఇంకా 30 కావచ్చు, ఇంకా 50 కావచ్చు. నేను ఖచ్చితంగా ఇస్తా. మేము బాగా తీరుపుతా ఖచ్చితంగా. ఇక చూసినావా అప్పుడు ఇట గట్ల అంటుండే. మీ మూకం నీ మీద కేసు పెడతాం. పెట్టుకోలి. మీరు పైసలు అడుగుతారని నేను మందాయి సత్తా. మీ పేరు రాసి మందాయి సత్తా అంతే. నాకు వల్ల కాదు. నాకు పిచ్చి అవుతుంది. నేను చచ్చిపోతా బాగా ఆగుతాను దెబ్బా. నేను చచ్చిపోతా. అవు చచ్చిపోతే మన మీద అవుతుంది. అవునా? నిజమే. మరి పోదాంపా. నేను వద్దంటే పైసలు ఇస్తేవి. ఇప్పుడు పైసలు ఎట్లా రావాలి? ఇంటికి పోయి ఆలోచిద్దాం దా. అబ్బా వెళ్ళిపోయిల్లు. వాళ్ళని కూడా పంపించినావా? మరి పంపించినా. పాపం ఎంత కష్టపడి ఇచ్చిర్రో ఏమో పైసలు వాళ్ళు. అయ్యని ఎంత కష్టపడి ఇస్తారు పైసలు ఎవరైనా. వాళ్ళకి వచ్చినాయి కావాయి, మనకు వచ్చినాయి కావాయి. ఇక బిట్టింగ్ యాప్ అంటివి పైసలన్నీ ఓడగొడుతీవి. ఇట్లా అయితే ఎట్లా అసలు? అరే గిట్లయితే ఎట్లా అయిందే? ఇట్లా తిరిగితే మనకు చక్రం తిరుగుతుంది. నీకు తెలుస్తలేదు. అది తిరగది. ఇంత మందిని మోసం చేసి మనం ఏం బాగుపడతామో. పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇద్దాం. ఇట్లా బిట్టింగ్ యాప్ అని పైసలు పోయినాయి, పైసలు ఫోన్లో పెడతా అంటే పోయినాయి అని వాళ్ళకి చెప్తే వాళ్ళని ఏదో ఒకటి చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఏం చేయరు. ఇంత మందిని బాధ పెట్టి మనమేం బతుకుతాం చెప్పు? నన్ను కొడతారు పోలీసులు. నన్ను కొడతారు. కాదు కొడతారని భయపడితే ఇప్పుడు ఈ తాపకోళ్ళ ఇంటి మీద ఖర్చులు పెట్టి మరి ఈ రూమ్ అన్న కాల్ చేద్దాం. వాళ్ళకు ఏదో ఒకటి చెప్దాం. ఆ మిత్తి కాకపోయినా అసలన్నా కడతాం. కొంచెం కడతాం. కష్టం చేసి కడతాం అని చెప్తే ఎవరైనా అందరు తెలిసిన వాళ్ళే కదా. నువ్వు నీకు ఇచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏదో ఒకటి బతిలాంటి చెప్పి ఫస్ట్ అయితే ఇప్పుడు పోలీసుల దగ్గరికి పోదాంపా. ఇక ఇట్లా అయింది బిట్టింగ్ యాప్ వాళ్ళకి ఇట్లా అయింది. ఇట్లా నమ్మిన నేను ఉత్తగా కూర్చుంటే వేల మీద పైసలు వస్తాయని అనుకున్నా. నేను కష్టం లేకుండా పైసలు సంపాదిద్దాం అనుకున్నా అని చెప్దాంపా.
అట్లా అంటే తిడతారు. ఇప్పుడు ఇప్పటికైనా బిట్టింగ్ ఆడితే మళ్ళీ వస్తాయే. అరే నీకు ఆశ సావదా? ఎంతకు రావు? ఇప్పుడు ఇన్ని కోట్ల దాకా వచ్చినాక కూడా నీకు మళ్ళీ ఎట్లా ఆశ అనిపిస్తుంది? నీకు ఫోన్లో పెడితే పైసలు వస్తాయని ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా నమ్మబుద్ధి అవుతుంది అంటే నేను ఫస్ట్ ఇప్పుడు నమ్మ నాన్న పోసుకున్నట్టు అయింది కదా, అయినా కానీ నీకు తెలియాలి కదా. ఫస్ట్ నేను 50 రూపాయలు పెట్టినా, 50కి 100 వచ్చినాయి. 100 వచ్చిన వల్ల అబ్బాయి 100 వచ్చినాయి కదా అని 1000 రూపాయలు పెట్టినా, 1000 పోయినాయి. అయ్యో ఈ 1000 పోయినాయి అని చెప్పి మళ్ళీ ఇంకా దాని తర్వాత మళ్ళీ 2000 పెట్టినా, ఆ 1000 కలిసి వస్తుందని అట్లా పోయినాయి. అబ్బో 2000 పోయినాయి, ఇంకా మొత్తం కలిసి రావాలని మళ్ళీ 5000 పెట్టినా, అవి పోయినాయి. ఇక 1,00,000 రూపాయలు పెట్టినా, అవి పోయినాయి. అట్టే కోట్ల దాకా అయింది. ఏం చేస్తాము, నేను కావాలని పెట్టినా. అవన్నీ వ్యవహారాలు గట్లనే ఉంటాయి. మెల్లగా వాళ్ళు ఇచ్చినట్టు చేస్తారు. మెల్లగా అందులోకి రప్పించినాక ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టాలి, ఇక దాహం తీరది ఇంకా పెట్టాలి. అందరి దగ్గర పైసలు తీసుకుంటే అందరినీ ముంచుతీవి, నిన్న నువ్వు మునిగితివి. అంత మోసం 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 దగ దగ ఇదే అయిపోయాయి. ఎట్లెప్పుడు ఇప్పటికి ఇంకా ఫోన్ మానమైతివి, నేనేం చేయాలి? అరే ఫోన్ ఎట్లా మాత్రం ఏదైనా పైసలు వస్తాయి, ఆశ ఉన్నదే, నాకు ఆశ ఉన్నది ఖచ్చితంగా. అందరికి వస్తలేవు, ఎవరికొవరికి వస్తానే కదా. అవి రావు, పోవడే ఉంటది. నేను బాతల్లో నిన్న కావాలి ఇంటికాడ టీవీ చూస్తా అంటే విన్నా, ఇట్లా బెట్టింగ్ యాప్లలో పైసలు పెడితే పోవడే ఉంటది తప్పితే అచ్చుడు ఉండనే ఉంటది. అదంతా మోసం. అగో నాకు ముందుగా ఆడినప్పుడు 100 రూపాయలు రాలేదా మరి? అవి 100 రూపాయలే కదా. మెల్లగా నీకు ఆశ పుట్టియాలని, నిన్ను అందులోకి దింపాలని గట్లనే ఫస్ట్లో గట్లనే చేస్తారు. తర్వాత మొత్తం నీయే పోతాయి, నిండా శాంతం మొత్తం ఉంచుతారు. అంతేనా? అవును. ఇప్పుడు తెలుస్తలేదా? ఇంకెన్ని వస్తాయి? లచ్చలు 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 పెడితివి. ఒక్కసారి నచ్చినాయా? రాలే. మరి ఇప్పుడు ఏం చేయాలి? పోలీస్ స్టేషన్ పోవన్నా? పోవుడే. అయ్యో నేనే పోయి నేను దండించుకున్నట్టు అవుతుంది కాదే. మరి మనది ఇంత తప్పున్నది కానీ మరి చెప్పాలి, చెప్తేనే కదా ఏదైనా తప్పైనా ఉప్పైనా చెప్తే సమస్యకు పరిష్కారం చెప్తారు. అంతేనా? సరేపా. ఇన్ని పైసలు పోయినాయి అంటే ఎంతో కొంత నన్ను తిరిగి ఇవ్వకపోతారా? ఏమో మరి చూద్దాంపా. ఆ తలిపేసిరా, వెనక కుక్కలు వస్తాయి. తను తెలిసి వస్తుందా ఏంది అక్కడికి పోయినాక? ఇట్లనే ఇప్పుడు ఎట్లా చేసుడే? ఏం చేస్తాం, ఇత్తివి ఇంత మిత్తంటివి అంత మిత్తంటివి ఏం లేకపోయే. అంటే వస్తే మనకే నయమని చూస్తే ఆశపడాలి కానీ అతిగా ఆశపడద్దు. 20 రూపాయల మిత్తి ఎవడని ఇస్తాడా? తెలిసినోడు కదనే, అని మాటలు అట్లున్నాయి, ఇస్తాడని అనుకున్నా. ఎవడట్లా ఇయ్యాడు, అట్లా ఎక్కువ మిత్తి అన్నాడు మోసమే చేస్తాడు. అంతేనా? మరి ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఏం చేస్తాం, ఇట్లా జరిగిందని పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇద్దాం. మా పైసలు మాకు రప్పియండి అని చెప్దాం. అయ్యో మన పైసలు మనకేనా? మిత్తి రాదంటావా? ఇంకా మిత్త? అయ్యో మన పైసలు మనకు వచ్చుడే కష్టం. అవునా? నువ్వు మొత్తం వసూలు చేస్తావు అనుకున్న పైసలు. ఇయ్యడని చెప్పినా కానీ ఇచ్చి ఇప్పుడు పైసలు మొత్తం వసూలు చేస్తాడట. పా పోలీస్ స్టేషన్ పోదాం పా.